ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి దేవి నవరాత్రులు 4వ రోజు కాత్యాయని దేవి అమ్మవారి అవతారం. ఈరోజు అమ్మవారికి చీరను కట్టడం, అలాగే ఈరోజు ప్రధానమంత్రి శనగలు తయారు చేసుకుందాం. దానికి ముందుగా అమ్మవారికి ఇలా జాకెట్ ముక్కను మీకు నచ్చిన విధంగా అమ్మవారి చీరను కట్టుకోండి. అదేవిధంగా రోజులాగే అమ్మవారిని శుభ్రం చేసేసుకుని చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అమ్మవారి మొత్తం శుభ్రం చేసిన తర్వాత పొద్దున్న శనగలు తయారు చేసుకుని ఇలా పూలు పండ్లు ఇలా అమ్మవారికి దీపారాధన కూడా చేసేసుకుందాం. అక్షింతలతో అమ్మవారిని అగరబత్తితో అమ్మవారిని ధూపం చూపించి అమ్మవారికి అలాగే రోజు సాంబ్రాణి మాత్రం వేయాలి. దుర్గాదేవి అవతారం దేవి నవరాత్రులు కాబట్టి తప్పకుండా సాంబ్రాణి ఎలా అక్షింతలు అమ్మవారిని పూజించాలి. అలాగే రోజు లాగానే అమ్మవారి పసుపు కుంకుమలతో పూజలు చేయాలి. దుర్గాదేవి ఫోటో పెట్టుకున్నాం కదా మనం, చిన్నది రూపు. ఫస్ట్ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. అలా రోజు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి. అలాగే మొలకలు కూడా వచ్చి నవధాన్యాలు ఎలా మొలక రావాలని కూడా పెట్టాను. ఇప్పుడు పెట్టుకున్నా మీకు మొలకలు వస్తాయి. ఫస్ట్ వీడియో చూడండి. రేపు అలా లక్ష్మీదేవి అవతారం కాబట్టి రేపైనా పెట్టుకోవచ్చు. వీడియో చూడండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అన్నిటి లింక్ ఇస్తాను. డే 1, డే 2, డే 3 లింక్స్ ఇస్తాను. చూడండి. నేను అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, ప్రసాదాల వీడియోలు. అని చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా అమ్మవారికి ఇలా రోజు సాంబ్రాణి ధూపం మాత్రం వేయండి. చాలా ఇష్టం అనమాట అమ్మవారికి. ఇలా అమ్మవారిని తలుచుకుంటూ మీకు నచ్చిన విధంగా మీకు ఎలా తోచితే అలా చేసుకోవచ్చు. మనం ప్రసాదం వీడియోకి వెళ్ళిపోతాం. దానికి ముందుగా శనగలు ఓవర్నైట్ నానబెట్టుకుని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టుకున్న శనగలను ఇలా మొత్తం ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వాచ్ చేసుకుని చల్లార్చుకోవాలి. కుక్ అయిపోవాలన్నమాట చూపిస్తున్న విధంగా. కుక్ అయిన తర్వాత ఒక పెనం పెట్టుకుని ఆ బౌల్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే తాలింపు సామాన్లు ఇవన్నీ వేసేసుకుందాం. అలా కరివేపాకు కూడా వేసేసుకుని ఇవన్నీ మగ్గిన తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుందాం. సాంబార్ పౌడర్ వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ముందుగా ఉడికిన శనగలు కూడా వేసేసుకుని శనగలు కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నప్పుడే మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. ముందు వేసుకుంటే బాగా కలవదనమాట. ఇలా కలుపుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా కలుస్తుంది. అలాగే కారం అయితే కారం కూడా వేసుకుని కారం అనేది యాడ్ చేయలేదు. ఇలా కలిపేసుకుని అమ్మవారి ప్రసాదంగా నేను చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి పక్కన పెద్దకుండా అనిపించిందో కమెంట్ లైక్ చేసి మీకు అనిపించింది.